ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆలోచిస్తే మన ఇంటి వద్దే అవకాశాలను సృష్టించుకోవచ్చు. ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తూ ఉపాధిని మెరుగుపరుచుకోవచ్చు. అలాంటి ఆలోచన చేసింది జగిత్యాల జిల్లాకు చెందిన ఓ మహిళ. మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన ఈ మహిళ మామిడి తోటలో ఫ్రీ రేంజ్ పద్ధతిలో నాటుకోళ్ల పెంపకం చేపట్టి స్ఫూర్తిగా నిలుస్తున్న తీరుపై మట్టి మనిషి స్పెషల్ స్టోరీ. పల్లె పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ రుణాలు ప్రజల గుండెల్లో కల్లోలం సృష్టించాయి. వడ్డీ వ్యాపారుల వేధింపులకు అమాయకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నిరుపేద మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆర్థిక వెసులుబాటును జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లక్ష్మీదేవి పల్లెకు చెందిన వెల్ది శోభ సద్వినియోగం చేసుకుంటుంది. నాటుకోళ్ల పెంపకం చేపట్టి ఆర్థికంగా నిలదొక్కుంటుంది. ఇదిగో ఇక్కడ కోళ్లకు దాణా వేస్తున్న మహిళే శోభ. ఈమె స్థానిక మల్లేశ్వరి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా కొనసాగుతుంది. మార్కెట్లో నాటుకోళ్లకు డిమాండ్ ఉండడంతో వ్యాపారం చేసేందుకు ముందుకు వచ్చింది. ఏడాది క్రితం బ్యాంకు లింకేజీ ద్వారా 50,000, స్త్రీనిధి ద్వారా మరో 50,000 రుణం తీసుకుంది. గ్రామ శివారులో 1 ఎకరం మామిడి తోటను కౌలుకు తీసుకుంది. అందులో కోళ్ల పెంపకాన్ని చేపట్టింది. గత ఏడాది పిల్లలు తీసుకొచ్చి పెంచినప్పటికీ ఈదురుగాలులతో వర్షం కురవడంతో షెడ్ కూలి పిల్లలు చనిపోయి నష్టపోయారు. అయినా వెనుకడుగు వేయకుండా మళ్లీ పెంపకం చేపట్టింది. ఇది 1 ఎకరం తోట, 400 పిల్లు ఉంది. ఇప్పుడు 3 బస్తాల దాన పడుతుంది. నెలకొక్కంటికి 3 బస్తాలు అంటే 5,000 రూపాయల దాన తింటున్నాయి సార్. పుంజులు అయితే 2 కిలోలు అవుతాయి, పెట్టెలు అయితేనేమో 1.5 కిలో అవుతున్నాయి. ఇప్పుడు ఇవి అసలు జాతి అని తెప్పించినాం. ఇక ఇట్లా ఈ ఏరియాలో పోయేటోళ్ళందరూ 1, 2, 3, 10 కిలోల చిన్న చిన్న ఫంక్షన్లు అయినా కానీ 20 కిలోల చికెన్ సెంటర్ వాళ్ళు కూడా 10 కిలోలు 20 కిలోలు ఇట్లా వేసుకపోతుండ్రు. ఇప్పటి వరకు అయితే 1,100 కోళ్ళు అమ్మినాం సార్. ఫస్ట్ బ్యాచ్. ఎలాంటి దాణా లేకుండా మామిడి తోటలో తిరుగుతూ పెరుగుతున్నాయి. ఒక్కో కోడి పెంపకానికి 90 రూపాయల వరకు ఖర్చవుతూ ఉండగా ప్రస్తుతం మార్కెట్లో నాటుకోడి ధర 200 రూపాయల నుండి 250 రూపాయల వరకు ఉండడంతో మంచి లాభాలు కూడా వస్తున్నాయి. హోల్సేల్గా అయితే కిలో 150 నుండి 170 వరకు అమ్ముతున్నారు. 4 నెలల్లోపు కిలో నుండి 2 కిలోల వరకు పెరుగుతూ ఉండడంతో అధిక లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఒక్కరోజు పిల్లని తెచ్చుకొని లైట్ కింద పెట్టినప్పుడు సన్నపు దాన వాడతాం. 15 రోజుల తర్వాత మళ్ళీ దొడ్డు దాన వాడతాం. ఆ దొడ్డు దానలా ఫస్ట్ దాన ఒక రకమే వస్తుంది. 15 రోజుల తర్వాత దాన అందులో రవ్వుతు ఉంటుంది, సోయ ఉంటుంది, జొన్న ఉంటుంది, మక్కలు ఉంటాయి, చేపలు ఉంటాయి, ఇవన్నీ కలిపి వస్తుంది దాన. ఇక ఆకాల నుంచి వెళ్ళి పెరిగేదాకా అదే దాన. రోజుకొక్కంటికి 3 సార్లు దాన చల్లుతాము. 400 పిల్లలకు రోజుకొక్కంటికి 6-7 కిలోల దాన దాకా చల్లుతాం. 400 దాటి 1/2 కిలో దాకా అయితే చూడు 600 దాకా. 600 దాకా అయినాక 8 కిలోలు 9 కిలోల దాన దాకా చల్లుతాం. 1 కిలో పిల్ల కిలో అయిందంటే 10-12 కిలోల దాకా చల్లుతాం. నెలకు ఒక కోడి తరపున 70-80 రూపాయల ఖర్చు వస్తుంది. ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు? దీంతో 2వ బ్యాచ్. బయట దింపుకుంటే రోజుకు 4 సార్లు 5 సార్లు దాన ఎత్తా, 4 సార్లు నీళ్లు పెడతాం. పొద్దుకంగానే మళ్ళీ షెడ్ల తోలెత్తాం. కోడి పిల్లల తయారీ కేంద్రాన్ని నెలకొల్పితే మంచి గిరాకీ ఉంటుందని భావించారు. కోడిగుడ్ల ద్వారా పిల్లలను తయారు చేసే యంత్రం కొనుగోలు చేశారు. ప్రస్తుతం వేసవి కావడంతో కేవలం కోళ్ల పెంపకంపైనే దృష్టి సారించారు. గుడ్లను తీసుకొచ్చి పిల్లలను తయారు చేయడం కంటే ప్రస్తుతం పెరుగుతున్న కోళ్లు పెట్టే గుడ్లతో పిల్లలను తయారు చేసేందుకు చూస్తున్నారు. మిషన్ అప్పుడు సాయం చేసిన మహిళా సంఘం నుంచి అందులో 50,000 లోన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ ఇక అప్పటి నుంచి నాకైతే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, మంచిగా నడుస్తుంది. దాన్ని ఇంకా ఇంప్రెస్ చేసి ఇంకా దాన్ని కొద్దిగా పెద్ద చేస్తే ఎప్పుడు 1,000-5,000 కోళ్ళు ఇట్లా ఉంచాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి నెల బ్యాచ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ నెల బ్యాచ్ చేసినా మళ్ళీ 14వ తారీఖు నాడు మళ్ళీ 600 బ్యాచ్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక నెలలో 1000 బ్యాచ్ చేస్తాను. ఇట్లా 5,000 కోడి అయ్యేదాకా వేసుకుంటూనే పోతుంది. ఆ తర్వాత ఈ ఫస్ట్ బ్యాచ్ వెళ్ళింది అయితే ఏదైతే ఉంటుందో దానికి గుడ్లు వెళ్ళినాయి, వాషింగ్ మిషన్ చాలు చేస్తాను. మళ్ళీ పిల్లలు తీసుకుంటాను. నేను మళ్ళీ పిల్లలు కొనుగోలు చేయాలి, ఎందుకంటే నేను పిల్లలు కొనుగోలు చేస్తే నాకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అదే నా దగ్గర మిషన్తో చాలా అయితే 10-12 రూపాయల లోపల నాకు పిల్ల వస్తుంది. అదే నేను బయట నుంచి కొంటే నాకు 41 రూపాయలు పడుతుంది ఖర్చు ఇంటికి వచ్చే వరకు పిల్ల. అందు గురించి నేను దీని సొంతంగా నేను కూడా చూసుకుంటా. మా భార్య కూడా పొద్దున్న దగ్గర ఉంటుంది. నైట్ పూట నేను ఇక్కడ వండుకుంటా. ఇక సొంతంగా మా కొడుకు కూడా వస్తాడు. మేమే ఫ్యామిలీ అయితే మేము నడిపించుకుంటున్నాం. బయట వాళ్ళని ఎలా జీతాలను పెట్టుకుంటలేము.
ఆర్థిక చేయూతను అందిపుచ్చుకోవడానికి ముందుకు సాగుతున్న ఈ మహిళ స్థానిక వనరులను అంచనా వేసుకుని ఉపాధి మార్గాలను ఎంచుకుంది. రుణం పొందిన డబ్బులను వృధా చేయకుండా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు వెచ్చిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.